Hi dear students, welcome to IIC. Today's topic is AP Constable Grand Test number 4 Reasoning Part Explanation. Problem number 56. మనకి 56 ప్రాబ్లంలో మనకి నెంబర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. సో అలా నెక్స్ట్ వచ్చే నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 56. డిఫరెన్సెస్ చూద్దామా. డిఫరెన్సెస్ చూడు. 181, 191, 202, 206, 214. What next? Here the differences are 10, 11, 4 and 8. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్లో మనం కనుక్కునేది డిఫరెన్సెస్ చూడడం ఫస్ట్. ఆ డిఫరెన్సెస్ వాటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఏ ఉంటే కనుక ప్లస్లు మైనస్లు ఉంటాయి. అదే డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటే కనుక ఇంటూలో డివైడ్ బైలు ఉంటాయి. సో మనకి డిఫరెన్సెస్ చూస్తే వెరీ నార్మల్ డిఫరెన్స్, కొంచెం డిఫరెన్సే కలిగి ఉంది. ఇక డిఫరెన్స్ అయితే 10, 11, 4, 8 ఒక ఆర్డర్ లేకుండా ర్యాండమ్గా ఉంది. మనం చెప్పుకుంటామా, ర్యాండమ్గా డిఫరెన్సెస్ కలిగి ఉన్నప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ 10 అనేది 181 నుంచి ఎలా వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 + 8 + 1 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ 1 + 8 + 1 = 10. మనం ఆ 10ని కనుక 181కి యాడ్ చేస్తే 191 అవుతుంది. అదేవిధంగా 1 + 9 + 1 11. ఆ 11ని మనం 191కి యాడ్ చేసుకుంటే 202 అవుతుంది. తర్వాత 2 + 0 2 + 2 4 యాడ్ చేసుకుంటే 202కి 4ని 206 అవుతుంది. 2 + 0 + 6 ఎంతమ్మా 8 యాడ్ చేస్తే మనకు వస్తుంది 214. అలాగే 2 + 1 + 4 ఎంత వస్తుందండి 7 యాడ్ చేస్తే మనకు వస్తుంది 7 కదా 7 221. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. 57. ఇక్కడ కూడా డిఫరెన్సెస్ చూడు, నార్మలా అబ్నార్మలా. 3 1.5 1.5 డాష్ 4.5 11.25. మనం చెప్పుకుంటూ నెంబర్ సిరీస్ చెప్పేటప్పుడు ఒక నెంబర్ ఇమీడియట్గా సగమైంది అన్న లేదా సగానికి దగ్గరలో ఉంది అన్న దట్ ఈస్ మల్టిప్లై విత్ 0.5. ఏ నెంబర్ 3 becomes 1.5 దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 లేదా మల్టిప్లైడ్ విత్ 0.5. సో 3 × 0.5 దట్ ఈస్ ఈక్వల్ టు 1.5. 1.5 లానే ఉంది కానీ మల్టిప్లికేషన్స్ కావాలి. 1.5 1s are 1.5. ఇక్కడ నాకు 4.5 అనేది 11.25 అయిందమ్మా. సో ఇది 2 చేస్తేనేమో 9 వస్తుంది, 3 చేస్తేనేమో 13 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ రెండింటికి మధ్యలో ఉంది అంటే 2.5. 4.5 ఈజ్ మల్టిప్లై విత్ 2.5 చేస్తే 25 5s are 125, 25 4s are 112 అంటే 112. ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత ఉంది కాబట్టి 11.25 అవుతుంది. అవునా, సరిపోయిందా? సో ఇక్కడ నేను 4.5ని 2.5తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది 11.25. సో ఇక్కడ 0.5 ఇక్కడ 1 ఆ తర్వాత ఇక్కడ రావాలి 1.5 ఆ తర్వాత ఇక్కడ రావాలి ఇంటూ 2. ఇక్కడ 1.5 × 1.5 అంటే 2.25గా. ఆన్సర్ ఈస్ 2.25 అండ్ మై ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అదే కరెక్ట్ కదా చెక్ చేయమా. 2.25ని 2తో హెచ్ వేస్తే మనకు వస్తుంది 4.50. సరిపోతుందా? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. తర్వాత 58. జే అన్నింటిలో స్టార్ట్ అయినాడు చూడమా. జే 2 Z K 4 X I 7 V డాష్ ఆ తర్వాత H 16 R తర్వాత M 22. మనం ఫస్ట్ నెంబర్స్ ఎలా వచ్చాయో మనం కనుక్కుందామా. నెంబర్స్ తీసుకుంటే 2 4 అయింది, 4 7 అయింది. అంటే 2 + 2 4, 4 + 3 7, 7 ప్లస్ ఎంతో నాకు తెలీదు. కానీ 16 22 అవ్వడానికి మాత్రం మనకి +6 కావాల్సి ఉంటుంది. అవునా, మరి ఇక్కడ 2 3 తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో యాడ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఆ తర్వాత ఇటు రావాలి. ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది కదా, దీనికి యాడ్ చేస్తే నెక్స్ట్ తర్వాత 6 యాడ్ చేయాల్సి ఉంటుంది. 2 3 ఇక్కడ 4 యాడ్ చేసామనుకోండి. 7 + 4 11 అంటే మిడిల్ వాల్యూ 11 ఉండాలి. ఆ 11కి 5 యాడ్ చేస్తే 16. సరిపోయిందా లేదా?
ఆర్డర్ కూడా సెట్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. అంటే నాకు మిడిల్ వాల్యూ 11 ఉండాలి. మిడిల్ వాల్యూ 11 ఉండాలి కాబట్టి సి ఆప్షన్లో 11 లేదు కాబట్టి అది నాకు ఆన్సర్ కాదు, అవునా. ఆ తర్వాత అన్నిట్లోనూ లాస్ట్ లెటర్స్ చూడు. జెడ్ అంటే 26, ఎక్స్ అంటే 24 అంటే -2. ఇది 24, ఇది 22 -2, ఇది 18, ఇది 16 -2. సో 22 - 2 అంటే 20th లెటర్. 20th లెటర్ ఎవరమ్మా ఇక్కడ? టీ. టీ ఎక్స్ట్రీమ్స్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. సో ఏ కానీ టీ కానీ ఆన్సర్ అయి ఉండాలి, అవునా. ఆ తర్వాత ఫస్ట్ లెటర్స్ చూడమ్మా. అన్నిట్లోనూ జే అంటే 10, కే అంటే 11, ఐ 9. ఇక్కడ ఏముంటుందో తెలియదు కదా. ఇక్కడ 8, ఇక్కడేమో 13. ఆర్డర్ ప్రకారం 8 13గా మారడానికి మనకి +5. 10 11 అయిందంటే +1. 11 9 అయిందంటే -2. అమ్మా +1 -2 ప్లస్ తర్వాత ఇక్కడ ఒక మైనస్ ఉండాలి చూడమ్మా. సో 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమో నాకు ఆర్డర్ ప్రకారం 5 సెట్ అయిపోయింది. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 పెట్టామనుకో. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, మళ్ళీ ప్లస్ ఆర్డర్ సెట్ అయిపోయింది, అవునా. సో 9కి 3 యాడ్ చేస్తే మనకు వస్తుంది 12. 12th లెటర్ ఎవరమ్మా? ఎల్. సో ఆన్సర్ ఎల్ 11T. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది కరెక్ట్ కదా చెక్ చేయి. 12లో నుంచి ఇక్కడ నాకు నెక్స్ట్ -4 చేస్తే 8th లెటరేగా సరిపోయిందా? 12 - 4 = 8. అలా సరిపోతేనే మనం చేసేది కరెక్ట్ అనే విషయం గుర్తుపెట్టుకో. ఆన్సర్ ఈజ్ ఎల్ 11T. నెక్స్ట్ మా 59th ప్రాబ్లం. 5 8 13 21 34 55. డిఫరెన్సెస్ ఆర్ వెరీ నార్మల్ డిఫరెన్స్ కాబట్టి ప్లస్లు మైనస్లు డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుందమ్మా. కానీ ఈ ప్రాబ్లమ్ని ఇంకొంచెం ఈజీగా చేసుకుందాం మనం. ఫిబోనాకీ సిరీస్ ఐడియా ఉంటే కనుక ప్రాబ్లం చూసి చెప్పేసేయచ్చు మనం. ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ 5 8 రెండింటి యాడ్ చేయి 13, ఇదిగో 13. తర్వాత 8 13 రెండింటి యాడ్ చేయి 21, ఇదిగో 21. తర్వాత 13 21 రెండింటిని యాడ్ చేస్తే మనకు వస్తుంది 34, ఇదిగో 34. తర్వాత 21 34 రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది 55, ఇదిగో 55. తర్వాత 34కి 55ని కనుక యాడ్ చేస్తే మనకు వస్తుంది 89. సో 89 ఆన్సర్ ఎక్కడ ఉందంటే సి అనే ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 60 చూద్దామా. 60లో ZYUL లెటర్ సిరీస్ వచ్చినప్పుడు మనం లెటర్ సిరీస్లో మనకి 3 లాజిక్స్ చెప్తానమ్మా. లెటర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాటి మధ్య కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్తాను. ఇక్కడ లెటర్ సిరీస్ ఇది వేరే. ప్లేస్ వాల్యూస్ తీసుకుందామా. ప్లేస్ వాల్యూస్ Z అంటే 26, Y 25. వాటి యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ నాకు వొవెల్స్ కాన్సనెంట్స్ రెండు ఉన్నాయి. కేవలం వొవెల్స్ ఉన్నాయా? లేదు, అది ఫస్ట్ లాజిక్. కేవలం కాన్సనెంట్స్ ఉన్నాయా? కాదు, అది సెకండ్ లాజిక్. రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం. సో U అంటే 21st లెటర్, L అంటే 12th లెటర్. వాట్ నెక్స్ట్? తర్వాత వచ్చేది ఏంటి అని అడిగాడు. మా ఇక్కడ 26 25 అయ్యింది అంటే నాకు -1 అని. తర్వాత 25 21 అయిందంటే -4 అని. 21 12 అయిందంటే -9 అని అర్థం, అవును కదా. సో ఇక్కడ నీకు స్క్వేర్సేగా ఇవన్నీ కూడా 2 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో 1 స్క్వేర్. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేది ఎవరంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. అంటే నేను 12లోంచి 16 తీసివేయాలి. అమ్మ 12లోంచి 16 తీసేసి ఆ వచ్చిన వాల్యూస్ని లెటర్స్లో కన్వర్ట్ చేయడం కొంచెం ఇబ్బంది. అందుకని మనం ఏం చెప్పుకుంటాం, లెటర్స్లో నాకు మొదటి లెటర్ ఏ కదా, ఏ అంటే 1. దానికి మనం 26 లెటర్స్ని యాడ్ చేసుకుంటే మనకు వస్తుంది 27th లెటర్. అంటే ఏ అనేది 27th లెటర్ కూడా అవుతుంది. అలాగే జే తీసుకుంటే జే అనేది 10th లెటర్ మా, దానికి 26 లెటర్స్ యాడ్ చేస్తే మనకు వస్తుంది 36th లెటర్ కూడా మళ్ళీ జేనే అవుతుంది. ఎస్ తీసుకుంటే కనుక ఎస్ అనేది 19th లెటర్, దానికి 26 యాడ్ చేస్తే మనకు వస్తుంది 45th లెటర్. సో 45వ అక్షరం కూడా మళ్ళీ మనకి ఎస్ఏ వస్తుంది. ఆ విధంగా తీసుకుంటే ఎల్ అనేది మొదటిసారి 12, రెండవసారి దానికి 26 యాడ్ చేస్తే మనకు వస్తుంది 38. ఎందుకంటే నేను 12లో నుంచి 16 తీసేయడం ఇబ్బంది మనకి. అందుకోసం ఏం చేస్తానంటే దాన్ని 38గా కన్వర్ట్ చేసుకొని దాంట్లో నుంచి 16 తీసేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. వి. సో 22nd లెటర్ ఎవరు ఇక్కడ? వి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్ 61. BFKQ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ప్లేస్ వాల్యూస్ తీసుకుందాం ఒకసారి. B అంటే 2, F అంటే 6, K అంటే 11, Q అంటే 17. వాట్ నెక్స్ట్? తర్వాత వచ్చేది ఎవరు అని అడుగుతున్నాడు మా. 2కి 4 యాడ్ చేస్తే 6 వస్తుంది. 6కి 5 యాడ్ చేస్తే 11, 11కి 6 యాడ్ చేస్తే 17, 4 5 6. ఆ తర్వాత వచ్చేది 7.
సో యాడ్ చేస్తే మనకు వస్తుంది 24th లెటర్ ఎవరంటే ఎక్స్, అవునా? సో ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది పటం ఆధారంగా చేసుకొని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మనకి లాజికల్ వెన్ డయాగ్రామ్స్, ఈ వెన్ డయాగ్రామ్స్లో మనకి చెస్, క్యారమ్స్, టెన్నిస్ ఆడే వాళ్ళ యొక్క డేటా ఇవ్వడం జరిగిందమ్మా. ఇందులో ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది మనకి చెస్ ఆడే వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ కనిపించేటువంటి ఈ 9 మనకి కేవలం చెస్ ఆడే వాళ్ళని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కనిపించే 10 అనేది కేవలం క్యారమ్స్ని ఆడే వాళ్ళు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఈ 12 అనేది కేవలం టెన్నిస్ మాత్రమే ఆడే వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కనిపించే ఈ 8 అనేది బోత్ ద చెస్ అండ్ క్యారమ్స్ బట్ నాట్ టెన్నిస్. గుర్తుపెట్టుకో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది 8 ఏంటి అని అనగానే బోత్ చెస్ అండ్ క్యారమ్స్ అంటారు. తప్పమ్మా, బోత్ చెస్ అండ్ క్యారమ్స్ అంటే 8 + 7 ఇద్దరు రావాలి. బీ కేర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ నాకు చెస్ ఆడేవాళ్ళు, క్యారమ్స్ ఆడేవాళ్ళు ఇద్దరు కావాలంటే 8 + 7 అని అర్థం. ఎందుకంటే నాకు ఈ 7 అనేవాడు క్యారమ్స్ ఆడతాడు, చెస్ కూడా ఆడతాడు, మరి వాడిని తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ 8 అనే పదాన్ని చెప్పాలంటే బోత్ ద చెస్ అండ్ క్యారమ్స్ బట్ నాట్ టెన్నిస్ అనే పదం వాడాలి, లేదా ఓన్లీ చెస్ అండ్ క్యారమ్స్ అనే పదం వాడాలి. కేవలం చెస్, క్యారమ్స్ మాత్రమే ఆడేవాళ్ళు 8. అలా కాకుండా క్యారమ్స్, చెస్ ఆడేవాళ్ళు ఎవరు అంటే 8 + 7. గుర్తుపెట్టుకో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన క్లాస్లో చెప్పుకుంటామా ఇవన్నీ కూడా. సో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే. మనకి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద పర్సన్స్ హూ ప్లే 3 games చెస్, క్యారమ్స్, టెన్నిస్ ఆర్ రిప్రజెంటెడ్ బై. చెస్, క్యారమ్స్ మరియు టెన్నిస్ 3 ఆటలు ఆడే వాళ్ళని సూచించే నెంబర్ ఏమిటి? అమ్మ, ఇక్కడ ఈ 3 గేమ్స్ని ఆడుతుంది 7 అనే నెంబరే కదా. వాడు ఒక్కడే కదా 3 గేమ్స్ ఆడతాడు, ఇంకెవరికి కూడా 3 గేమ్స్ ఆడలేడు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి, 4th ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ 63. ద పర్సన్స్ హూ ప్లే ఓన్లీ క్యారమ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై. కేవలం క్యారమ్స్ మాత్రమే ఆడే వాళ్ళని సూచించే బొమ్మ. ఇక్కడ క్యారమ్స్ మాత్రమే ఆడుతుంది ఎవరు? ఈ 10 మందేగా. వాళ్ళు కేవలం క్యారమ్స్ మాత్రమే ఆడుతున్నారు, వాళ్ళకి టెన్నిస్ కానీ ఇంకా ఏది కూడా రాదు వాళ్ళకి. కాబట్టి ఆన్సర్ ఈస్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 64. ద పర్సన్స్ హూ ప్లే చెస్ అండ్ టెన్నిస్ బట్ నాట్ క్యారమ్స్ రిప్రజెంటెడ్ బై. మా క్యారమ్ కాకుండా చెస్, టెన్నిస్ ఆడేవాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. మా క్యారమ్స్ కాకూడదు, కానీ చెస్, క్యారమ్స్ 2 ఉండాలి. సో చెస్, క్యారమ్స్ 2 ఉంటూ, క్షమించాలి, చెస్ అండ్ టెన్నిస్, క్యారమ్స్ వద్దు. సో క్యారమ్స్ వద్దు అంటే ఈ సర్కిల్ మొత్తాన్ని తీసేయాలిగా. సర్కిల్లో మొత్తాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత మనకి చెస్, టెన్నిస్ 2 ఆడేవాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇంటర్సెక్షన్ పాయింట్ లేదు ఇక్కడ. సో ఆన్సర్ ఈస్ కాన్ డిటర్మైన్. ఎవరు లేరు, కనుగొనలేము, చెప్పలేము. సో ఏదైనా వాడుకో, ఎందుకంటే అక్కడ అసలుకి ఎవరు కూడా లేరు. ఓకేనా? నెక్స్ట్ 65. క్రింది పదాలను ఆంగ్ల నిఘంటువు ప్రకారం అమర్చితే మధ్యలో ఉండేవి ఏవి? మధ్యలో ఎవరు ఉంటారని అడుగుతున్నాడు కదా. ఆంగ్ల నిఘంటువు ప్రకారం వాటిని మనం అరేంజ్ చేసుకోవాలంట. అమ్మ, నాకు ఇక్కడ ఈ 4 పదాలని మనం ఆంగ్ల నిఘంటువు ప్రకారం పెట్టుకుంటే ఫస్ట్ అన్నిట్లో GUN అనే మొదటి 3 అక్షరాలు అన్నిట్లో కామన్ అమ్మ. 4వ అక్షరంగా తీసుకుంటే ఇక్కడ నాకు N వస్తుంది, ఇక్కడ N వస్తుంది, ఇక్కడైతే P వస్తుంది, ఇక్కడైతే M వస్తుంది. అవునా కదా? సో ఇక్కడ నాకు P అనేది మాత్రం లాస్ట్ ప్లేస్లో సెట్ అయిపోద్ది, M అనేది మాత్రం ఫస్ట్ ప్లేస్లో సెట్ అయిపోద్ది. ఈ మధ్యలో ఉండేవేగా N అనే 2 కూడా ఇక్కడికి వస్తాయి. అవును కదా? సో ఫస్ట్ 3 లెటర్స్ కామన్ కాబట్టి ఈ మధ్యలో ప్లేసెస్లో ఉండేది ఎవరంటే NN ఉన్నారు కదా. వీళ్ళు 1 లేదా 2 లేదా 1 ఎలా అయినా ఉండని, ఆర్డర్తో నాకు సంబంధం లేదు. వాడు ఏమన్నాడు? ఈ 4 పదాలని మనం ఆంగ్ల నిఘంటువు ప్రకారం అమర్చినట్లయితే మధ్యలో ఉండేది ఎవరు? అమ్మ, ఇక్కడ 4లో ఈవెన్ నెంబర్ అంటే 2 వస్తారు అన్నమాట. ఓకేనా? మధ్యలో ఉండేది ఎవరంటే 1 మరియు 2 పదాలు మధ్యలో ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్న గుర్తుకు ఐడెంటిఫై ద వన్ విచ్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో మనకి ఏ నెంబర్ వస్తుంది అంటాడు అమ్మా. సో 2, 3, 5, 9, 17 అంటాడు. అమ్మ, నేను 2ని 2తో హెచ్ వేస్తానమ్మా. 2 2 4 -1 3. ఆ 3 ఇక్కడికి వచ్చింది చూడు. తర్వాత 3 2 6, దాంట్లోంచి 1 తీసేస్తాను 5, ఇక్కడికి వచ్చింది చూడు. తర్వాత 5 2 10, దాంట్లో నుంచి 1 తీసేస్తాను 9, ఆ 9 ఇక్కడికి వచ్చింది చూడు. తర్వాత 9 2 18, -1 17, ఆ 17 అయినా ఇది. తర్వాత 17 2 34, -1 33, అదే ఇక్కడ రావాలి. సో ఆన్సర్ ఈస్ 33. అలా చేసుకున్నా పర్లేదు, లేదు నేను వర్టికల్గా రాసుకుంటాను, హారిజాంటల్గా రాసుకుంటాను అంటావా?
2 3 5 9 17 డాష్ ఎలానే చేసుకో. 2 రెళ్ళు 4 మైనస్ 1 3, 3 రెళ్ళు 6 మైనస్ 1 5, 5 రెళ్ళు 10 మైనస్ 1 9, 9 రెళ్ళు 18 మైనస్ 1 17, 17 రెళ్ళు 34 మైనస్ 1 33. సో హెచ్వేసలు చేస్తే అలాగా. డిఫరెన్సెస్ పరంగా తీసుకుంటే కనుక అమ్మ 2 + 1 3 మా, 3కి 2 కలిపితే 5 మా, 5కి 4 కలిపితే 9, 9కి 8 కలిపితే 17. సో ప్రతిసారి రెట్టింపు అవుతుంది చూడు. 1 డబల్ చేస్తే 2, 2 డబల్ చేస్తే 4, 4 డబల్ చేస్తే 8, 8 డబల్ చేస్తే 16. సో 17 + 16 33 అలా చేసుకో. లేదా 2^0, 2^1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2^4 నువ్వు ఎలా వాడుకున్నా పర్లా. నాకు ఆన్సర్ మాత్రం ఎన్ని రకాలు చూసినా 33 వచ్చింది. సో ఇక్కడ నాకు 33 ఉందా లేదా? ఎస్, థర్డ్ ఆప్షన్ సిలో మనకు ఉందమ్మా, థర్డ్ ఆప్షన్లో. ఓకే, నెక్స్ట్. ఒక కోడ్ భాషలో డాగ్ను 23, 12, 20గా రాసిన క్యాట్ను ఏమని రాస్తారు? ఇన్ ఏ సర్టెన్ కోడ్ డాగ్ని మనం 23, 12, 20గా రాశారంటమ్మా. సో అయితే నువ్వు క్యాట్ని ఏ విధంగా రాస్తావు అని అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా చూస్తే డాగ్ అండ్లో డి అంటే 4, ఓ అంటే 15, జీ అంటే 7, కానీ అసలు అక్కడ ఆ నెంబర్సే లేవు. సో ఈ నెంబర్స్ లేనప్పుడు మరొక విధంగా ఆలోచన చేయమా. డి యొక్క ఆపోజిట్ పేజ్ చూసుకో. డిడబ్ల్యూ డోర్ విండో, ఎల్ఓ లవ్, జీటీ గ్రాండ్ ట్రంక్. డబ్ల్యూ అంటే 23, ఎల్ అంటే 12, టీ అంటే 20. ఆ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయేమో చూడమా. 12, 23, 12, 20 సరిపోయిందా. అలాగే క్యాట్ తీసుకుంటే కనుక సిఎక్స్ క్రక్స్, ఏ టు జెడ్, జీటీ గ్రాండ్ ట్రంక్. ఎక్స్ అంటే 24, జెడ్ అంటే 26, ఇదేమో 7. అమ్మ వాడు 0, 7 ఇచ్చాడా 7 ఇచ్చాడా అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా యూనిట్ డిజిట్స్ సింగిల్ లెటర్స్ ఉన్నవి యూనిట్స్లో ఉన్నవి ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాబట్టి 0, 7 కానీ 7 కానీ ఏదున్నా పర్లేదు మా. ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటున్నప్పుడు 24, 26, 7 సరిపోయిందా. అక్కడ తప్ప ఇంకా వేరే ఏది కూడా లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 68. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫ్లవర్ ఈజ్ రిటర్న్ యాజ్. అమ్మ ఒక పరిభాషలో మనం ఫ్లవర్ని ఆ విధంగా రాసామంట. అయితే FMRJFVని ఏ విధంగా రాస్తావు అని అడుగుతున్నాడు అమ్మా. సో ఒక వర్డ్ కోడింగ్లో మనం చూస్తే కనుక ఒక వర్డ్లో ఉన్నటువంటి సేమ్ లెటర్స్ ఏ ఉన్నాయా లేదా వేరే కొత్త లెటర్స్ ఉన్నాయా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 1 కాదు. సెకండ్ మనం చెక్ చేసుకోవాలి, అది కాదు సేమ్ లెటర్స్ ఉన్నాయా కాదు వేరే లెటర్స్ ఉన్నాయి. అప్పుడు రెండో లాజిక్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ పేర్సా కాదా. అమ్మ ఇక్కడ ఆపోజిట్ పేర్స్లో FU ఫుల్ ఆపోజిట్ పేరేగా. F అంటే 6, U అంటే 21, సమంత 21 + 6 అంతా 27. కాబట్టి అవి ఆపోజిట్ పేర్స్ అవుతాయి. అలాగే LO లవ్, DW డోర్ విండో, VE లవ్, IR ఇండియన్ రైల్వేస్. మనం చెప్పుకుంటాం షార్ట్ కట్స్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది క్లాస్ సెషన్లో. ఓకే, అలాగే FMRJFV వాటికి ఆపోజిట్ పేర్స్ తీసుకుంటే కనుక FU ఫుల్, MN మ్యాన్, IR ఇండియన్ రైల్వేస్, JQ జోకర్ క్వీన్, FU ఫుల్, VE లవ్. సో UNIQUE. సో ఆన్సర్ ఈస్ D, ఆప్షన్ D. నెక్స్ట్ 69. ఇన్యాక్టివ్. అమ్మ ఇక్కడ చూడు, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్. అమ్మ ఈ కోడ్లో మనకి ఇన్యాక్టివ్ అనే వర్డ్ కోడ్గా ఈ విధంగా రాసామమ్మా. అయితే మనం కంప్యూటర్ని ఏ విధంగా రాస్తాము అని అడుగుతున్నాడు కదా. ఇక్కడ చూడు, వాడు ఇన్యాక్టివ్ అనే వర్డ్లో ఏవైతే లెటర్స్ని యూజ్ చేశాడో అవే లెటర్స్ ఇక్కడ ఉన్నాయా కొత్త లెటర్స్ ఉన్నాయంటే సేమ్ అవే లెటర్స్ కలిగి ఉన్నాయి, కొత్త లెటర్స్ కాదు ఇవి. అంటే కోడింగ్ విత్ ద సేమ్ సెట్ లాజిక్. సో దీని ప్రకారం చూసుకో జాగ్రత్తగా. నాకు VIT అంట. అమ్మ లాస్ట్ నుంచి 2వ లెటర్, 3వ లెటర్, 4వ లెటర్ VITని రివర్స్ చేసే చూడు. ఆ తర్వాత దాని ముందున్నటువంటి 3 లెటర్స్ CAN, దాన్ని రివర్స్ చేసి ఇక్కడ CAN రాసే చూడు. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ లెటర్ I, ఇక్కడ ఫస్ట్ లెటర్ I, ఇక్కడ లాస్ట్ లెటర్ E, ఇక్కడ లాస్ట్ లెటర్ E. సరిపోయిందా లేదా? ఆ విధంగా చూసుకుంటే కంప్యూటర్లో లాస్ట్ నుంచి 2, 3, 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరగదిప్పు రాసుకుంటే మనకి ఎలా వస్తుందమ్మా? ETU. ఆ తర్వాత మిగిలిన 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరగదీసి రాసుకుందామా. సో PMO. ఆ తర్వాత ఇక్కడ C ఉంది కదా, అది ఇక్కడికి వచ్చేస్తుంది R. సో CRతో ఎండ్ అయిన ఆప్షన్స్ ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు అసలు ఎండ్ అయినవి CRతో లేదు. సో ETU ఇక్కడేగా ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 71. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. పాయింట్ D ఈజ్ 14 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ A. పాయింట్ D ఈజ్ 14 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పాయింట్ A. మా ఏ అనే పాయింట్కి వెస్ట్ వైపులో పాయింట్ D ఉంది, 14 మీటర్ల దూరంలో ఉంది.
ఆ తర్వాత పాయింట్ బి ఈజ్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ డి. పాయింట్ డికి సౌత్ వైపు 4 మీటర్స్ దూరంలో పాయింట్ బి ఉంది. మా డికి సౌత్ వైపు ఇటేగా, కిందకేగా, 4 మీటర్స్ దూరంలో ఉంది పాయింట్ బి. తర్వాత పాయింట్ ఎఫ్ ఈజ్ 9 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ డి. మా పాయింట్ డికి సౌత్ వైపులో పాయింట్ ఎఫ్ ఉంది. సో ఎంత డిస్టెన్స్లో ఉందంటే 9 మీటర్స్. ఇది 4 కాబట్టి ఇది 5, మొత్తం కలిపిస్తే 9. మా తర్వాత పాయింట్ ఈ ఈజ్ 7 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. పాయింట్ బికి 7 మీటర్స్ ఈస్ట్ వైపులో ఉంది. అమ్మ బికి ఈస్ట్ వైపు అంటే మన కుడి చేతి వైపేగా. సో ఈస్ట్ వైపు 7 మీటర్లు. అమ్మ ఇది మొత్తం 14 అయితే 7 అంటే దాంట్లో హాఫే ఉంటుంది. అక్కడ వచ్చింది ఎవడు ఇక్కడ పాయింట్ 7 మీటర్స్. ఓకే, ఈస్ట్ పాయింట్ ఈ. ఇక్కడ ఎవరికి వస్తారంటే పాయింట్ ఈ వచ్చేస్తాడు ఇక్కడ 7 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ బి. ఆ తర్వాత ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. నెక్స్ట్ పాయింట్ సి ఈజ్ 4 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ ఈ. మా పాయింట్ ఈకి నార్త్ అంటే పైకి, సో పైకి సి ఉండాలి. ఎంత డిస్టెన్స్లో ఉందంటే 4. అమ్మ ఇది సి కిందకి 4 ఉంది కాబట్టి ఇక్కడ నాకు పైకి మళ్ళీ 4 మీటర్స్ అంటే సేమ్ అదే స్ట్రైట్ లైన్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ జి ఈజ్ 4 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి సౌత్ వైపు 4 మీటర్స్ దూరంలో పాయింట్ జి ఉంది. అమ్మ ఇది 4 మీటర్స్ కాబట్టి ఇది కూడా 4 మీటర్సే ఉంటుంది కదమ్మా. అదే 4 మీటర్స్ ఇక్కడ ఉండాలి. అంటే ఈ ముగ్గురు ఒకటే స్ట్రైట్ లైన్లో ఉన్నాడు అని అర్థం. ఓకేనా? సో తెలుగులో కూడా అదేమో ఉంది. బిందువు ఏకి 14 మీటర్లు పడమరన బిందువు డి ఉన్నది. అమ్మా బిందువు ఏకి 14 మీటర్ పడమరన బిందువు డి. సో ఇక్కడ ఏ కదా, పడమర అంటే మన ఎడమ చేతి వైపు 14 మీటర్ దూరంలో బిందువు డి ఉన్నది. తర్వాత బిందువు డి 4 కిలోమీటర్లు దక్షిణమున బిందువు బి ఉన్నది. బిందువు డికి దక్షిణాన 4 మీటర్ల దూరం తర్వాత బిందువు బి ఉన్నది. తర్వాత బిందువు డికి 9 మీటర్లు దక్షిణాన బిందువు ఎఫ్ ఉంది. అమ్మ బిందువు డి నుంచి 9 మీటర్లు దక్షిణానికి వస్తే బిందువు ఎఫ్ వచ్చింది. ఎవరంటే ఎఫ్ వచ్చింది. తర్వాత బిందువు బికి 7 మీటర్ల తూర్పున బిందువు బికి 7 మీటర్ల తూర్పున బిందువు ఈ. సో బిందువు బికి 7 మీటర్ల తూర్పున బిందువు ఈ ఉన్నది. బిందువు ఈకి 4 మీటర్ల ఉత్తరాన బిందువు సి. ఈకి ఉత్తరాన సి 4 మీటర్ల దూరంలో ఉంది. తర్వాత బిందువు ఏకి 4 మీటర్ల దక్షిణాన బిందువు జి. ఏకి దక్షిణాన బిందువు జి ఉన్నది. సరిపోయింది అంతా కూడా. అమ్మా ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏ నుంచి డికి మొత్తం 14లో ఇది 7 కాబట్టి ఇది కూడా 7 ఉంటుంది, ఇది 7 ఉంటుంది, ఇది కూడా 7 ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. 70వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో స్ట్రైట్ లైన్లో ఉన్నది ఎవరు? డిఈఏ. అమ్మా డి ఇక్కడ, ఈ ఇక్కడ, ఏ ఇక్కడ, దాన్ని ఎవడన్నా స్ట్రైట్ లైన్ అంటాడా? నో. ఈజిసి. ఈ ఇక్కడ, జి ఇక్కడ, సి ఇక్కడ, స్ట్రైట్ లైనా? నో. డిబిజి. డిబిజి అది స్ట్రైట్ లైనా? నో. ఈజిబి. ఈజిబి స్ట్రైట్ లైనా కదా? ఎస్, ఆ మూడు కూడా స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. సో ఫస్ట్లో స్టార్టింగ్ చెప్పిన ఈ చెప్పినంత మాత్రం అదేం కాదు. జిఈబి చెప్పినా పర్లేదు, బిఈజీ చెప్పినా పర్లేదు, ఈజీబీ ఎట్లా చెప్పినా పర్లేదు. స్ట్రైట్లో ఉన్నాయి లేవా? ఎస్, ఆ 3 పాయింట్స్ స్ట్రైట్లో ఉన్నాయి లేవా? ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ మా if a person walks 5 meters in a north direction from F. మా ఎఫ్ నుంచి ఒక వ్యక్తి నార్త్ వైపు 5 మీటర్ ప్రయాణించాడంట. అంటే ఎఫ్ నుంచి బి దగ్గరకు వచ్చాడు మా. ఆ తర్వాత ఏం జరిగింది? అండ్ టర్న్స్ రైట్ మా, అండ్ టర్న్స్ టు రైట్. ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే అండ్ టర్న్స్ టు హిజ్ రైట్ సైడ్ కుడి చేతి వైపు తిరిగాడంట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ విల్ బి రీచ్ ఫస్ట్. ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ నుంచి నార్త్ వైపుకి 5 మీటర్లు ప్రయాణించిన తర్వాత బి వచ్చింది. అక్కడ నుంచి కుడి చేతి వైపు తిరిగాడు అంటున్నాడు. అలా తిరిగిన తర్వాత మొదటిగా వాడు ఏ పాయింట్ని కలుసుకుంటాడు అంటున్నాడు మా. ఇక్కడ ఎఫ్ నుంచి నార్త్కి ఉత్తరం వైపు వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిగా కలిసే ప్రదేశం ఎక్కడంటే బి అనే పాయింట్ని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మా మనోహర్ సోదరి అయిన సీత యొక్క సోదరుని ఏకైక కుమార్తె శృతి.
మనోహర్కి శృతి ఏమవుతారు? అమ్మ ఇక్కడ ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. తెలుగు అండ్ ఇంగ్లీష్లో మనకి తెలుగులో మాట్లాడుకు మనం ఇన్ జనరల్గా మాట్లాడుకునే పదాలు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి కొన్ని మారిపోతాయమ్మా. మనం తెలుగులో నా కొడుకున్నాడు, నా సొంత కొడుకునే కొడుకనాలి. తెలుగులో నా తమ్ముడు కొడుకుని కూడా నీ కొడుకునే అంట. ఇంగ్లీష్లో నా సొంత కొడుకునే కొడుకనాలి. నా తమ్ముడు కొడుకు నా కొడుకు అని చెప్పి తెలుగులో కొడుకు అని పెడతానంటే కుదరదు. యాక్చువల్గా ఇంగ్లీష్లో వాటిని ఏమని చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నెఫ్యూ, మేనల్లుడు అనే పదం వాడాలి. నా చెల్లి కొడుకు ఒక్కడే కాదమ్మా నాకు మేనల్లుడు అంటే, నాకు వచ్చేటువంటి నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డల్లో అబ్బాయి అయితే నెఫ్యూ అని పిలవాలి, అమ్మాయి అయితే నీస్ అని పిలవాలి. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. ఇది గుర్తుపెట్టుకో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నీ వైఫ్ నీ హస్బెండ్కి నీకు ఉంటేనే పిల్లల్లో వాళ్ళల్లో అబ్బాయి అయితే కొడుకు, అమ్మాయి అయితే కూతురు. అంతే తప్ప నేను అబ్బాయిని కాబట్టి నా అన్న కొడుకుని కొడుకు అని చెప్పి సన్ అనకూడదు. నెఫ్యూ అని పిలవాలి, అంటే మేనల్లుడు అనే పిలవాలి. ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేసుకుంటే. అంతే తప్ప వాళ్ళని కొడుకు కూతురు అనకూడదు. సొంత బిడ్డలు మాత్రమే కొడుకు కూతురు. ఓకే, గుర్తుపెట్టుకో ఈ మాట. రైట్, ఫస్ట్ మనం ఇంగ్లీష్ చూద్దామా. శృతి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సీతాస్ బ్రదర్. అమ్మా ఇక్కడ సీత వాళ్ళ బ్రదర్కి, సీత అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉన్నారు, సీత అనే ఒక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నారు. శృతి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ సీతాస్ బ్రదర్. సీత వాళ్ళకి బ్రదర్ ఒక ఉన్నారు, ఆయనకి ఏకైక కూతురు శృతి, అండ్ సీత ఈజ్ మనోహర్స్ సిస్టర్. మా సీత ఎవరంటే మనోహర్ సిస్టర్. అంటే ఇక్కడ మనోహర్ అంటే అబ్బాయిగా, ఆ మనోహర్కి సిస్టర్గా ఎవరమ్మా? సీత. అవునా? రైట్, ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మా అమ్మ వాళ్ళ కొడుకు అనగానే అందరూ నేనే అనుకుంటారు. కాదు, మా అమ్మ వాళ్ళ కొడుకు నాతో పాటుగా నా తమ్ముడు కూడా రావచ్చు, నాతో పాటు మా అన్నయ్య రావచ్చు. ఇఫ్ ఐఎమ్ ఏ ఫీమేల్ గర్ల్, మా అమ్మ వాళ్ళ కూతురు అంటే ఒక కండిషన్ నేను, ఇంకో కండిషన్ మా అక్క. ఒక అవకాశం ఉంది, పెట్టుకోవాలి ప్రతిసారి కూడా. ఓకే, రైట్. సో నాకున్న ప్రతి కేసు ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సీత అనే అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్కి కూతురుగా ఎవరున్నారంటే శృతి. అయితే సీత ఎవరంటే మనోహర్ వాళ్ళ సిస్టర్. సీత ఎవరంటే మనోహర్. వీళ్ళకి 3 సిబ్లింగ్స్ ఉన్నారు. వీళ్ళంతా 3 సిబ్లింగ్స్. వాళ్ళల్లో పెద్దన్నకి పెళ్ళయింది. పెద్దన్న కొడుకు కూతురు ఎవరంటే శృతి. ఒక అమ్మాయి ఏమో చెల్లెలు సీత. ఇంకొక అన్న ఉన్నాడు, వాడు ఎవడంటే మనోహర్. వాడికి ఇంకా పెళ్ళిగా ఉన్నాడు. కూతురు వస్తుందా? రాదుగా, అవకాశం లేదుగా. అంటే ఇక నా కండిషన్స్ ప్రకారం మనోహర్ వాళ్ళ సిస్టర్ అయ్యింది అంటే సీత, ఇప్పుడు సీతకి మనోహర్ బ్రదరే, కానీ వాడు మాత్రమే బ్రదర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే శృతి వాడి కూతురు అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అక్కడ ఒక చిన్న అమ్మాయి కూర్చొని ఆడుకుంటుంది. ఆ అమ్మాయిని చూపించి చెప్పాను, ఆ అమ్మాయి మా అమ్మ వాళ్ళ కొడుకుకి కూతురు అని చెప్పాను. మా అమ్మకి కొడుకు నేను, తనను ఎవరంటే నా కూతురు. ఒక కండిషన్, మా అమ్మ కొడుకు నేను ఎందుకు అవ్వాలి? మా అన్న కూడా అవ్వచ్చుగా. నాకు ఇంకా పెళ్ళే కాకపోతే కూతురు ఆడి నుంచి వస్తుంది. అలాంటప్పుడు మా అమ్మ కొడుకుగా మా అన్నయ్యని కూడా తీసుకోవాలి. అన్న కూతురు, తన నా మేనకోడలు అనా, అదొక పాసిబిలిటీ కూడా ఉంది, గుర్తుంచుకోవాలి. సో మా అమ్మ కొడుకుగా నేను ఎందుకు ఉండాలి? మా అన్న కూడా ఉండొచ్చు, అదొక అవకాశం ఉంది. అలాగే సీత వాళ్ళ బ్రదర్గా మనోహర్ ఉండాలి. అలాగే మనోహర్ కూతురుగా శృతిని ఎందుకు ఉండాలి? అక్కడ మనోహర్కి ఇంకొక బ్రదర్ కూడా ఉంటే ఆ బ్రదరు సీత కూడా బ్రదరేగా, ఇదొక అవకాశం. మొత్తం 2 కేసెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు కేసు ప్రకారం క్వశ్చన్ ఏంటి? హౌ శృతి రిలేటెడ్ టు మనోహర్. మనోహర్కి శృతి ఏమవుతుంది? ఈ కేసు ప్రకారం డైరెక్ట్గా వాడి కూతురు, ఈ కేసు ప్రకారం డాటర్. అదే ఈ కేసు ప్రకారం వాడి అన్న కూతుర్ని నీస్ అని పిలవాలి. సో నా ఆన్సర్ ఏంటి? ఐదర్ నీస్ ఆర్ డాటర్. అదే తెలుగులో చెప్పుకుంటే కనుక కూతురు లేదా మేనకోడలు చెప్పలేము. కాబట్టి ఆన్సర్ ఈస్ నిర్ధారించలేము. గుర్తుపెట్టుకో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనోహర్ అబ్బాయి కాబట్టి వాళ్ళ అన్న కూతుర్ని కూడా వాడు కూతురుగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏ అని చెప్పడానికి లేదు. ఇక్కడ చెప్పానమ్మా, సొంత కూతురు మాత్రమే కూతురు అవుద్ది, అన్న కూతురు కాదు. ఓకేనా? మేనకోడలని పిలవాలి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆన్సర్ ఈస్ నిర్ధారించలేము. ఎందుకంటే 2 కేసెస్ ఉన్నాయి. ఒక డైరెక్ట్గా వాడు కూతురు, రెండోది వాడు అన్న కూతురు. 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి నిర్ధారించలేము అమ్మాయి ఎవరు అనేది ఖచ్చితంగా. పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్, మోహన్ సెడ్ షీ ఈజ్
మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్స్ డాటర్ ఇన్ లా. పాయింట్ టువర్డ్స్ ఎ గర్ల్, ఒక అమ్మాయిని చూపిస్తూ, పాయింట్ టువర్డ్స్ ఎ గర్ల్, ఒక అమ్మాయిని చూపిస్తూ మోహన్ సెడ్, మోహన్ అనే పర్సన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మా? షీ ఈజ్, ఆ అమ్మాయి ఎవరంటే మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్స్ డాటర్. మై అంటే చెప్తుంది ఎవరు ఇక్కడ? మోహనే కదా. మోహన్ చెప్తున్నాడు ఏమని? మోహన్ ఈజ్ ఎ మేల్ పర్సన్, అవునా? సో మోహన్కి గ్రాండ్ ఫాదర్ ఉంటే ఆ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ చైల్డ్. ఒక మాట చేత గుర్తుపెట్టుకో, ఇక్కడ చూడడానికి 2 కేసెస్ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ 2 కేసెస్ ఉన్నా సరే పాసిబిలిటీ ఆ మాత్రం ఒక కేసే తీసుకుంటాం, ఒక ఆన్సరే వస్తుంది. ఎందుకు చూద్దామా? మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. ఒకసారి మా గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్న సైడ్ తీసుకోవచ్చు, మా అమ్మ సైడ్, ఇద్దరు సైడ్ తీసుకోవాల్సిందే. సో మా నాన్నగారి సైడ్ తీసుకుంటే మా నాన్న వాళ్ళ నాన్న మా గ్రాండ్ ఫాదర్, ఆయనకి ఓన్లీ చైల్డ్ మా నాన్న. ఆ నాన్నకి డాటర్ ఎవరంటే ఈ అమ్మాయి. పాయింట్ టువర్డ్స్ గర్ల్. సో ఇక్కడ గర్ల్ అనే వేరే అమ్మాయి ఉంది, ఇక్కడ మోహన్ ఉన్నాడు. సో మోహన్ వాళ్ళ నాన్నగారి సైడ్ తీసుకుంటే ఆ నాన్న వాళ్ళ నాన్న తాత అనుకుంటే ఆ తాతకి ఓన్లీ చైల్డ్గా వాళ్ళ మోహన్ వాళ్ళ నాన్న వస్తే ఆ నాన్నకి కూతురే ఆ గర్ల్, అంటే మోహన్ వాళ్ళ సిస్టరేగా ఆ గర్ల్. ఒక కండిషన్. రెండో కండిషన్ తీసుకున్నా సరే మోహన్ అబ్బాయిగా తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాడికి తాతేగా, ఆ తాతకి ఏకైక బిడ్డగా వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మ కూతురు ఆ గర్ల్ అనుకుంటే అప్పుడు కూడా మోహన్కి ఆ గర్ల్ సిస్టరేగా అయ్యేది. సో నీ కేసెస్ రెండున్న ఆన్సర్ మాత్రం ఒకటే, అవునా? సో ఆన్సర్ క్వశ్చన్ ఏంటి మా? హౌ ఈజ్ గర్ల్ రిలేటెడ్ టు మోహన్? మోహన్కి ఆ గర్ల్ ఏమవుతారు? సో ఏమవుతారు మా? మోహన్కి ఆ గర్ల్ సిస్టర్ అవుతారు. ఏమవుతారు? సిస్టర్. మోహన్కి గర్ల్ ఏమవుతారు మా? సిస్టర్ అవుతారు. సో ఆన్సర్ ఈస్ సిస్టర్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్, సోదరి. అంతేగాని ఇక్కడ పాసిబిలిటీస్ 2 ఉన్నాయని చెప్పేసి చెక్ చేయకుండా చాలామంది ఆన్సర్ కాన్ డిటర్మైన్ పెడుతుంటారు, తప్పుమా. సో కొన్నిసార్లు పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నా ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది, అలాంటి వాటిలో ఇది ఒకటి. ఓకే, బీ కేర్ఫుల్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 74. The central government asked the state government to prepare 100 beds in COVID centers for a population of 1,000. Over 150 beds per 1,000 are available in COVID centers in this state. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి పాస్ చేసిందంటే ఆర్డర్, ప్రతి 1000 మంది ఉన్నటువంటి ప్లేస్లో కోవిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. 100 పడకలు ఉన్నటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి మన ఏపీలో ఏమైందంటే 150 పడకలతో సిద్ధంగా చేసి పెట్టారంట. అంటే అది మనకి చాలా హ్యాపీనే కదా. కావాల్సింది 100, 150 మంది ఉన్నారు, 150 పడకలు రెడీగా ఉన్నాయి అంటే మనకు అది హ్యాపీగా. 1000 మంది జనాభాకు 100 పడకలను కోవిడ్ కేంద్రాలుగా సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. అయితే ఈ రాష్ట్రాలలో 1000 మందికి 150 పడకలు కోవిడ్ కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. అయితే దీని నుంచి తీర్మానం నువ్వు ఏమీ అర్థం చేసుకుంటావు? ఈ విషయంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అడిగింది 100 అయితే మనం 150 సిద్ధంగా రెడీ చేసాం. ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ముందుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్, కరెక్టే, మంచి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు. సో ద స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈజ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్స్. దీని మీద మంచిగా ముందెళ్తుంది, కరెక్టే. ఎస్, నెక్స్ట్ సెకండ్ చూడమా. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడంలో జాప్యం చేస్తుంది. జాప్యం అంటే ఆలస్యం చేస్తుంది. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ని మనం పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. తప్పమ్మా, వాళ్ళు 100 అడిగితే మనం 150 ఇచ్చాం, ఇంకా మంచిగా పట్టించుకుంటున్నాం, అంతేకాని జాప్యం చేస్తున్నామని చెప్పి మనం చెప్పకూడదు, అది తప్పుడు మాట. ఆన్సర్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, as the number of COVID-19 cases is increased by day by day, the state cabinet has once again taken some steps to eradicate the epidemic situation in the state. And news reporter, ఒక న్యూస్ రిపోర్టర్ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని అయితే COVID-19 కేసులు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని మహమ్మారిని పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర కేబినెట్ మరోసారి కొన్ని చర్యలు తీసుకుంటుంది. కేబినెట్ మళ్ళీ కొన్ని చర్యలు తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో తీర్మానం, దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాం. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం COVID-19కి సంబంధించి తీసుకున్న చర్యలు జాగ్రత్తగా తగినంత ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అవునా కదా? ఎస్, ఇప్పటిదాకా తీసుకున్న వాటిలో ఫలితాలు ఇవ్వలేకపోయావు కాబట్టి మరొకసారి మనం మీటింగ్ పెట్టుకొని, ఎందుకంటే అప్పట్లో మనం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే రోజుకి పెరుగుతూ ఉండేవన్నమాట. సో అవి సరిగ్గా జరగట్లేదు కాబట్టే వాడు చెప్పింది ఫస్ట్ వన్ రైట్.
నెక్స్ట్ నెంబర్ 2, ఇటువంటి మహమ్మారి పరిస్థితిని ఎదుర్కోవడానికి వైద్య విభాగం మరియు రాష్ట్రంలోని ఆసుపత్రులు వనరులు మరియు సాంకేతిక పరిజ్ఞానం సిద్ధంగా లేవు. ఎస్ కరెక్టే, అందుకే కదా మనం అప్పుడు కంట్రోల్ చేయలేకపోయాం. తగిన ఆసుపత్రులు ఉండేవి కాదు, మెడిసిన్ ఉండేది కాదు, సో మనం కంట్రోల్ చేయలేకపోయాం. ఎస్ రైట్. సో 2 కూడా 1 మరియు 2 అనుసరిస్తే 2 కూడా అనుసరిస్తే ఆన్సర్ ఏం పెట్టమన్నాడమ్మా? డి అనే ఆప్షన్ పెట్టమన్నాడు. ఆన్సర్ ఈస్ డి.